సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ క్రిష్ ఉన్నారు. క్రిష్తో మాట్లాడదాం. నమస్తే క్రిష్. నమస్తే విష్ణు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. సో క్రిష్, గత వారం 10 రోజుల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ మన ఆర్టీసీ ఎండి ఐపీఎస్ అజ్నర్ గారు చాలా స్ట్రాంగ్ గా కూర్చున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే సినిమా సెలబ్రిటీలని, సీరియల్ సెలబ్రిటీలు, తర్వాత ఈ బిగ్ బాస్ షోలకు వెళ్ళొచ్చిన కొంతమంది ఆర్టిస్టుల పైన చాలా గట్టిగా కూర్చున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్, ఇన్స్టాలు, ఫేస్బుక్లు, చివరికి మెట్రో రైల్ పైన ఉండే అడ్వర్టైజ్మెంట్స్ కూడా రిమూవ్ చేయాలంటూ కూడా దాని మీద కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. అండ్ మెట్రో వాళ్ళు కూడా వెంటనే కూడా రెస్పాండ్ అయ్యి ఆ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా తీసేయడం జరుగుతుంది. గత 4-5 రోజుల నుంచి ఎవరైతే గత కొద్ది కాలంగా ఈ బెట్టింగ్ యాప్స్ ని చాలా గట్టిగా ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, విచారిస్తున్నారు. కొంతమంది ముందే భయపడి ముందు జాగ్రత్తగా, అయ్యో మాకు అసలు తెలియదు ఇలా చేస్తారని, అసలు అసలు ఇలా కూడా జరుగుతుందని మాకు తెలియదు అంటూ కూడా ఏదో చాలా అమాయకంగా కొన్ని వీడియోలు చేసి వదులుతున్నారు. చూస్తున్నాం. అంటే అప్పుడేమో చేసేటప్పుడేమో లక్షలు రెమ్యునరేషన్లు తీసేసుకొని చేసేసారు. ఇప్పుడేమో అయ్యో సారీ అండి, ఇలా జరగకూడదండి అని చెప్పి అమాయకంగా మాడతారు. ఇప్పుడు మామూలుగా మనం బెట్టింగ్లు, పందాలంటే బయట ఫిజికల్ గా చూస్తుంటాం. ఈ బెట్టింగ్లు, పందాలు ఎలా ఆడుతుంటారు, జోదం ఏంటనేది. అసలు ఈ ఆన్లైన్ లో ఈ బెట్టింగ్ అనేది ఎలా ఉంటుంది, దీంట్లో ఎలా ట్రాప్ చేస్తారు, అసలు ఎవరు ఆపరేట్ చేస్తారు, ఏంటి ఒకసారి డీటెయిల్ గా చెప్పండి. ఒక అవగాహన కోసం, ప్రజలను అప్రమత్తం చేయడానికి, ఎడ్యుకేట్ చేయడం కోసం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదే యూజర్గా మాట్లాడుకుంటే మీరు ఎవరో ఒక సెలబ్రిటీనో, ఒక ఇన్ఫ్లుయెన్సర్నో, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్నో ఎవరినో ఒకరిని ఫాలో అవుతున్నప్పుడు మీరు వాళ్ళు చేసే వీడియోలకి లైక్స్ కొట్టడం, షేర్లు కొట్టడం, వాళ్ళకి కామెంట్స్ పెట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. వన్ ఫైండ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి ఏంటంటే, ఇదిగో నేను ఈ బెట్టింగ్ యాప్ యూస్ చేశాను, లేకపోతే ఈ పర్టికులర్ అప్లికేషన్ యూస్ చేసి నేను ఇంత మనీ డిపాజిట్ చేశాను, డిపాజిట్ చేసిన మనీ చేసి నేను ఈ గేమ్ ఆడితే నాకు ఇంత వచ్చింది. అది ఆన్లైన్లో రమ్మీ కావచ్చు, పోకర్ కావచ్చు, లేకపోతే మనకి క్యాసినోలో ఉండే గేమ్స్ ఉంటాయి, రోలెట్, రింగ్స్, ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు ట్రై చేసినప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ప్లే చేస్తాం. బట్ చాలా మంది కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు ఏంటంటే, అంటే ఈ మధ్య మనకి ఈ అవగాహన కార్యక్రమాలు రావడం వల్ల తెలుస్తుంది వాళ్ళకి, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే సెలబ్రిటీస్ ఎవరైతే చెప్తున్నారో, ఆబ్వియస్లీ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లోకి వాళ్ళు వచ్చారంటేనే వాళ్ళకి మనీ పే చేసి తీసుకొస్తున్నారు అని అర్థం. ఆ మనీ వాళ్ళకి పే చేసేది కొంతమంది ఏంటంటే, ఒక వీడియోకి 1 లక్షనో, ఒక వీడియోకి 2 లక్షలనో, లేకపోతే ఒక పర్టికులర్ టైంకి మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే మీకు ఇంత ఇస్తామని చెప్పి ప్యాకేజ్ కింద మాట్లాడుకోవడం మనం కొన్ని వీడియోలో చూస్తున్నాం. కొంతమంది అయితే నాకు 10 కోట్లు ఇస్తా అన్నారు, కొంతమంది 100 కోట్లు ఇస్తా అన్న వాళ్ళు చూస్తున్నాం మనం. అసలు యాక్చువల్లీ ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఏంటంటే, వీటన్నిటి ముందు మనం పరిగణలోకి తీసుకునేటప్పుడు లీగాలిటీస్ గురించి మాట్లాడుకోవాలి. లీగాలిటీస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి బ్యాన్. చాలా మందికి తెలియదు. ఏపీలో జగన్ గారు 2023లోనే చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్ ఇక్కడ బ్యాన్ చేశారు. కానీ స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి జరగలేదు. స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి ఈ మధ్య రీసెంట్ గా సోషల్ మీడియాలో వచ్చిన ఈ రెవల్యూషన్, దాంతో పాటు సజ్జనార్ గారు తీసుకున్న స్టెప్స్ ఏవైతే ప్రతి ఒక్కరిని ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో ప్రతి ఒక్కరు తీసుకొచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి అన్నింటిని క్లోజ్ చేస్తున్నారు. అట్లాగని చెప్పేసి ప్రతి చోట బ్యాన్ అంటే కాదు. తమిళనాడు, కేరళ లాంటి చోట్ల బెట్టింగ్ అఫీషియల్ అక్కడ అధికారికంగా, గోవా లాంటి చోట, లేకపోతే హిందీ స్టేట్స్ లో, చాలా వరకు హిందీ స్టేట్స్ లో అఫీషియల్. మీరు చెప్పారు ఇప్పుడు మెట్రో ట్రైన్ మీద అడ్వర్టైజ్మెంట్ ఏదో ఉంటే తీసిచ్చేయమని చెప్పి, అది యాక్చువల్ నార్త్ ఇండియాలో అఫీషియల్. ఆ ప్లాట్ఫామ్ పేరు 1xBet అని చెప్పుకుంటుంది. ఇండియాలో టాప్ 3 బెట్టింగ్ యాప్స్ లో అదొకటి. మనకి ఇక్కడ అఫీషియల్ గా అది పర్మిషన్ అనేది లేనప్పుడు ఎవరెవరైతే ఇలా ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాలని చెప్పి లోపల ఇట్లా ప్లాన్ చేశారు. ఒకటి అవగాహన క్రియేట్ చేసి ఇది ఆపుదామని చెప్పి. ఇదంతా ఒకటైతే అసలు యాక్చువల్గా ఈ ఆపరేటింగ్ మోడల్ ఎట్లా ఉంటుందంటే, బెట్టింగ్ ఆపరేట్ చేసేవాళ్ళు ఒక బెట్టింగ్ యాప్ క్రియేట్ చేస్తారు.
వాడు దాని సర్వర్ దుబాయ్లోనో సైప్రస్లోనో పెడతాడు, యూరోపియన్ కంట్రీ. ఓకే. అట్లాంటి చోట్ల లీగల్ రెగ్యులేషన్స్ ఇట్లాంటి పెద్ద ఇష్యూస్ ఏమో మిడిల్ ఈస్ట్ అక్కడ పెట్టేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి అది లీగల్. అక్కడ తీసుకెళ్ళి అక్కడ రన్ చేస్తాడు, ఆ బిజినెస్ అక్కడ రన్ అవుతుంటుంది, ఇక్కడ రన్ అవుతుంటుంది. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ మార్కెట్ తీసుకున్నాం, నాకు ఏదైనా ఇష్యూ వచ్చింది స్టాక్ మార్కెట్లో, నా స్టాక్స్ లేకపోతే స్టాక్స్ స్టక్ అవ్వడం, లేకపోతే నా బ్రోకర్ ఇష్యూనో, లేకపోతే నాకు లాస్ అవ్వడం బ్రోకర్ వల్ల అవ్వడం, లేదంటే సంబడి ఒక అడ్వైజర్ వల్ల అవ్వడం, ఇట్లాంటి జరిగినప్పుడు నాకు ఈ గ్రీవియన్సెస్ అన్ని చూడడానికి నాకు సెల్ ఉంటుంది, సెబీ దగ్గర ఒక సెల్. సెబీ ఈ ఇష్యూస్ అన్నింటినీ టేక్ కేర్ చేస్తుంది. మీరు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఆడినా వీటన్నిటికీ ఒక రెగ్యులేషన్ లేదు, ఒక సుప్రీం బాడీ అంటే ఏముండదు. వాళ్ళు ఏమంటారంటే మనకి ఇప్పుడు ఈ నేమ్స్ తీసుకోండి, క్రికెటర్స్ ఇట్లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు Dream11 ఇవన్నీ ఇట్లాంటి యాప్స్ అన్ని అని చెప్పి, వాళ్ళు ఏమంటారు లీగల్ గా మాట్లాడే దగ్గర, ఇది గేమ్ కాదు టాలెంట్ అంటారు. టాలెంట్ ఓకే, వాళ్ళు చెప్పే లీగల్ పాయింట్లో అది టాలెంట్. మనీ పెట్టుకోకుండా ఏదో గెస్ట్ చేస్తే అది టాలెంట్ అంటాం కదా, మనీ పెట్టుకోకుండా గెస్ట్ చేస్తే టాలెంట్. మీరు మనీ పూల్ చేసి దానికి ఎవడో గెలిచిన వాడికి ఒకటికి ప్రైజ్ ఇస్తామంటే అది గ్యాంబ్లింగ్ బెట్టింగ్ కాక ఏమవుతుంది? సో ఈ లీగల్ పాయింట్లో మాట్లాడుకుంటే కోర్టులోకి వెళ్తే లీగాలిటీస్ వేరు ఉంటాయి. మళ్ళీ జనరల్ పర్సెప్షన్ అయితే ఇది, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే షార్ట్ టర్మ్లో లక్షాధికారి కోటీశ్వర్లు అయిపోవాలని చెప్పేసి వీటిని మార్గాలు చూస్ చేసుకోవడం ఒకటి. అండ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అవేర్నెస్ లేకుండా ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏముంది, డబ్బులు ఇస్తా ఉంటే వచ్చేసి వెళ్ళిపోతారు, వచ్చిన స్క్రిప్ట్ ఇస్తారు, స్క్రిప్ట్ మీరు చాలా మంది సినిమా స్టార్లను చూసుంటారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు చూసారు, డైలాగులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మాకు ఇట్లా చేస్తారని తెలియదంటే, మీకు అసలు లీగాలిటీ ఏంటో తెలియకోకుండా మీరు ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయకూడదు ఫస్ట్. అది మనం ఇప్పుడు ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నప్పుడు మీరు ఎప్పుడన్నా ఒక సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే ఒక విస్కీ ఆర్ వైన్ అడ్వర్టైజ్మెంట్ కానీ డైరెక్ట్గా చూసారా? ఉండవు, ఎందుకంటే అవి సిన్ ప్రోడక్ట్స్. అట్లాంటిది ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇవి చూస్తున్నప్పుడు మీరు వీళ్ళు డైరెక్ట్గా చేయకూడదు, ఎక్కడైతే లీగాలిటీ ఉందో అక్కడ మాత్రమే వాడికి పర్మిషన్ ఉంది. ఇప్పుడు నేను కొంతమంది సోషల్ మీడియాలో చూస్తున్నాను, వాళ్ళు ఏమంటారంటే హిందీ స్టేట్లో ఉన్న సెలబ్రిటీస్ చేస్తున్నారు కదంటే ఆ స్టేట్లో అది అలౌడ్ ఉందేమో, అక్కడ అలౌడ్, అది ఇక్కడ మనకు లేదు. అండ్ రీసెంట్గా నేను ఇది విన్నాను, మన గవర్నమెంట్ గోవా టైప్ క్యాసినోస్ వైజాగ్లో పెట్టాలని చూస్తుందంట ఏపీ గవర్నమెంట్. గోవాలో క్యాసినో ఎట్లా వర్కౌట్ అవుతుంది తెలుసు. సో ఆ పర్టికులర్ ప్లేస్లో ల్యాండ్ మీద ఎక్కడైతే క్యాసినో రన్ చేయకూడదు, వాళ్ళు అక్కడ ఏదైతే రివర్ ఉందో వాటర్ మీద చేస్తారంటే. ఇప్పుడు ఏంటి మనకు వైజాగ్ లో తీసుకొచ్చేసి అక్కడ కూడా వాటర్ మీద బోర్డు పెట్టి సో క్యాసినోల్కి వెళ్తే సింపుల్ అన్లైక్ బెట్టింగ్. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ అన్ని కూడా క్యాసినోల్ లాంటివి, కాకపోతే ఇక్కడ ఆన్లైన్ లో అక్కడ ఆఫ్లైన్ లో. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు వదిలించుకోవడం కామన్. అండ్ ఇక్కడ డబ్బులు పోగొట్టుకునేది కూడా ఎలా పోగొట్టుకుంటారంటే, మనకి ఇప్పుడు ఒక యాప్ ఉంది, నేను అగైన్ ఇందాక మీ గ్రీవియన్సెస్ చెప్పాను. ఆ గ్రీవియన్సెస్ ఎట్లా ఉంటే, మనకి ఏమైనా ఇష్యూ వచ్చిందంటే ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది, మనం కంప్లైంట్ రైజ్ చేసి సార్ట్ అవుట్ చేసుకోవడానికి లీగల్ థింగ్స్ ఉన్నాయి. నేను ఒక ₹1,00,000 ఒక యాప్లోకి డిపాజిట్ చేశాను అనుకుందాం, నాకు కోట్ వస్తుందని చెప్పి. వాడు ఆ యాప్ ఏంటంటే, నేను నిజంగానే నాకు డబ్బులు వచ్చినాయి అనుకుందాం, వాడు ఆ యాప్ని నా డబ్బులు విత్డ్రాల్ ఇవ్వట్లేదు, నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎవరికి కంప్లైంట్? ఇట్లాంటి యాప్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా, ఇట్లా నేను 1,00,000 పెట్టాను అనుకుందాం, లేకపోతే మీరు 2 లక్షలు పెట్టారు అనుకుందాం, వాళ్ళందరికీ ఒక టార్గెట్ ఉంటుంది మనీ సర్క్యులేట్లో రాదు. అది 1000 కోట్లు కావచ్చు, 1,500 కోట్లు కావచ్చు. వాడు ఆ టార్గెట్ రీచ్ అయ్యి అంత మనీ వాడి దగ్గర ఉన్న అప్లికేషన్లో సర్క్యులేట్ అవుతున్న రోజు అన్ఎక్స్పెక్టెడ్గా వాడు యాప్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. అవి ఇక్కడ నుంచి కాదు కదా ఆపరేట్ అయ్యేది, బయట ఎక్కడో ఆపరేట్ అవుతుంటాయి కదా. వాడు అక్కడ మనీని ఎన్కాష్ చేసేసుకుంటాడు, ఆ యాప్ క్లోజ్ చేసేస్తాడు, మళ్ళీ ఇంకో కొత్త కంపెనీ కొత్త యాప్ పెట్టి మార్కెట్లోకి వస్తాడు. వాడు ఉన్నాడన్న సంగతి కూడా ఎవరికి తెలియదు వెనకాల. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంటాయి. మీకు ఈ లాస్ట్ కోవిడ్ తర్వాత పర్టికులర్గా ఈ లాస్ట్ 5 yearsలో నాకు తెలిసి ఇలా వచ్చి వెళ్ళిపోయిన కంపెనీలు ఒక 500 పైన ఉన్నాయి. ఇప్పటికీ లీగల్గా రన్ అయ్యేవి మన కంట్రీలో, లీగల్గా రన్ అయ్యేవి ఒక 80 యాప్ల పైన ఉంటాయి. వీటిలో జరిగే బిజినెస్ ఎంత ఉంటుందంటే అక్షరాల $2.5 billion, 15,000 కోట్లు. 20,000 కోట్లు, 15 కూడా కాదు, 20,000 కోట్లు దాటింది ఆల్రెడీ. మనకి ఇవాళ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ వేసేవాళ్ళు $347 million రొటేషన్ చేస్తారంట, అఫీషియల్ న్యూస్. అన్ సీజన్లో $141 million తిప్పుతున్నారంట బెట్టింగ్లో. సో మనీ అంతా ఇట్లా బెట్టింగ్ పాలయ్యి జనాలు నష్టపోతా, వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతూ ఉంటే అది వాళ్ళ ఫ్యామిలీని ఇంపాక్ట్ చేయడమే కాదు, ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. జాబులు పోగొట్టుకోవడం, సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటే
మీరు సొసైటీ అనేది సాఫిస్టికేటెడ్ ఎక్కడ నడుస్తుంది, నార్మల్గా నడవదు కదా. సో ఇట్లాంటి వాటన్నింటి కట్టి పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ సీఎం గారు కానీ లేకపోతే సజ్జనార్ గారు కానీ గట్టి ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళను, కానీ రూట్ లెవెల్ కాజ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసి చేయడం అన్నది ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ వీళ్ళు ఏమంటారంటే యాప్స్ ని బ్యాన్ చేయొచ్చు కదా అంట, బ్యాన్ చేయొచ్చు కానీ మీరు ఇంటర్నెట్ ని బ్యాన్ చేయలేరు కదా. మీకు అవగాహన కావాలి, ఇంటర్నెట్ ని బ్యాన్ చేయలేరు, యూట్యూబ్ ని బ్యాన్ చేయలేం, బ్యాన్ చేయలేం కదా. సింపుల్ అండి, మనం తప్పుగా అనుకోకూడదు. పాన్ సైట్స్ ని ఎన్ని బ్యాన్ చేస్తారు, కొత్తవి వస్తానే ఉంటాయి. ఇది కూడా అంతే. సో మీకు అవగాహన ఉండి మీరు కొంచెం అవగాహన పెంచుకొని ఇట్లాంటి వాటికి దూరంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనకు విచక్షణ కలిగి ఉండాలి. అంతే, మన విచక్షణ లేకపోతే మనకు కంట్రోల్ ఉండదు. కామన్ సెన్స్ అంటాం కదా మనం, అది మనం కొంచెం యూజ్ చేయకపోతే మనం పోతాం, మన తర్వాత మనం నమ్ముకున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్. థ్యాంక్ యూ సో మచ్. బెట్టింగ్ యాప్ల వెనుక జరుగుతున్న ఏదైతే వ్యవహారం ఉందో, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడ ఆపరేట్ చేసిన నుంచి పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయడానికి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు.